మీడియా మిత్రులందరికీ నమస్కారం. అగ్రిగోల్డ్ బాధితుల పోరాటం చివరి అంకానికి వచ్చింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి మా ఆవేదన వ్యక్తం చేయడానికి ఆవేదన పాదయాత్ర పూర్తి చేశాం. ఇప్పుడు ఆవేదన దీక్షని ప్రారంభించబోతున్నాం. 2015 జనవరి 4 కంపెనీ ఆస్తులు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. రేపు జనవరి 4వ తారీఖుకి 12వ సంవత్సరంలోకి ఈ పోరాటం వెళ్తుంది. అగ్రిగోల్డ్ యాజమాన్యపు దొంగలు, అత్యంత నీచులు, ఆర్థిక ఉగ్రవాదులు ఇన్ని వందల మంది ప్రాణాలు బలికొన్నా కూడా వాళ్ళకి ఇంకా జాలి కలగలేదు. 1069 ఎకరాలు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ధర్మల ప్రాజెక్టుకి సంబంధించిన భూముల్ని కొల్లుడై వేరే కంపెనీకి బ్యాంకు ద్వారా ఆక్షన్ పెట్టి అమ్మిచ్చారు. దాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇంతవరకు ప్రభుత్వానికి చేత కావటం లేదు. మరోవైపు సిఐడి అధికారులు రేయింబగళ్ళు పనిచేస్తూ 14,000 ఎకరాలు ఏ చిక్కులు లేని తేల్చి సిఐడి డీజీ పేరుతో మ్యూటేషన్ చేపిస్తుంటే ఈ అవ్వా సీతారాం, అవ్వా వెంకటరామారావు హైకోర్టులో 2 నెలల లోపు కేసేసి మ్యూటేషన్ ప్రక్రియని ఆపి మళ్ళా ఈనాటి ర్యాలీకి, ఈ ఉద్యమానికి వాళ్ళు కారణభూతులయ్యారు. అంటే ఈ కేసు పరిష్కారం కాకూడదు, బాధితులు చచ్చిపోవాలి, భూములకు రేట్లు పెరుగుతాయి, ఆ తర్వాత మేము అమ్ముకొని బతకొచ్చు. ఏం చేస్తారా బాబు, ఇంతమంది ఉసురు కొట్టింది మీకు. ఇవాళ మీరు పాలరాతి భవనాల్లో ఉన్న 2 కోట్ల కారుల్లో దిగినా, ఎలాంటి తిండి తిన్నా మీకేం మేలు జరగదు. ఇవాళ ఈ చనిపోతున్న ప్రతి కుటుంబం ఉసురు కంపెనీకి తగిలిద్ది, ప్రభుత్వ పెద్దలు కూడా తగిలిద్దని చెబుతున్నాను. ఇవాళ అగ్రిగోల్డ్ కంపెనీ సమస్యల్ని పరిష్కరించడానికి, ఆస్తులు ఆక్షన్ పెడతానికి చీఫ్ సెక్రటరీ చైర్మన్గా ఓ కమిటీ వేశారు. ఆయన చీఫ్ సెక్రటరీనో, ఆయన ఈ ముఖ్యమంత్రి గారికి ఎలా నచ్చాడో 10 నిమిషాలు కూర్చునే తీరిక మన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి, బాధ్యులతో మాట్లాడే తీరిక ఆయనకి లేదు. ఆయనేమో హై పవర్ కమిటీకి అధ్యక్షుడు. కుటుంబరావు గారిని పెట్టారు, మిగిలిన పెద్దలు పెట్టారు, వాళ్ళు కష్టపడుతున్నారు. కానీ మా బాధితుల మరణాలు ఆగటం లేదు. యుద్ధ ప్రాతిపదికన ముఖ్యమంత్రి గారు సమీక్ష మీటింగ్ పెట్టాలి. అలాగే ఒక 15 రోజుల లోపు మా అగ్రిగోల్డ్ బాధితులతోటి ప్రత్యేకంగా వారు ప్రత్యేక మీటింగ్ పెడితే మేము 500 మంది అమ్మంటే 500 మంది వస్తాం. వాళ్ళకి ధైర్యం ఇవ్వండి. మరొక మరణం కాకుండా ఆనాడు మీరు 774 కౌంటర్లు పెట్టి వీళ్ళ బాండ్లన్నీ అప్లోడ్ చేయించారు. దాంతో బాధితుల మరణాలు ఆగిపోయినాయి. ప్రభుత్వం బాధ్యత తీసుకుందనే నమ్మకం కలిగింది. మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. వారం రోజుల్లో 20,000 రూపాయలకి ఇస్తామన్నాడు. 22 వారాలు పట్టింది. 6 మాసాల్లో మొత్తం చేస్తామన్నాడు. ఆ మొత్తం చేస్తామన్నది ఇంతవరకు మళ్ళీ పట్టించుకోలే. చంద్రబాబు గారు 5 లక్షలు ఇచ్చాడు, నేను చనిపోయిన వాళ్ళకి 10 లక్షలు ఇస్తా అన్నాడు. మాకు అపాయింట్మెంటే ఇవ్వాల. మరి మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మార్గం పెడితే మేము చేయగలిగింది ఏమి లేదు. మిమ్మల్ని కోరుతున్నాం, ఒక 500 మంది 300 మంది అన్ని జిల్లాల నుంచి సచివాలయానికి వస్తాము. ఓ డేట్ పెట్టించండి, సమీక్ష పెట్టించండి.
ఒక్కసారి మరొక మరణం జరగకుండా 8 రాష్ట్రాల్లో ఉన్న వారికి మీరు ఒక ధైర్యాన్ని ఆ మీటింగ్ ద్వారా ఇవ్వండి. 3 మాసాలలోపు టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టి అవసరమైన సిబ్బందిని సిఐడికి ఇచ్చి కావాలంటే ప్రత్యేక చిట్టునిచ్చి మీరు ఏర్పాటు చేయండి. ఆ రకంగా మీరు మేనిఫెస్టోలో పెట్టిన దానికి ఒక మంచి మార్గం చూపండి. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. 2017లో మమ్మల్ని వెంటబడి కళాక్షేత్రంలో మీటింగ్ పెట్టించారు. మేమే మీటింగ్ పెట్టాం. మీ వెంట చివరిదాకా ఉంటా అన్నాడు. ఆ మీటింగ్ తర్వాత ఇంతవరకు వారి నోటి గుండా అగ్రిగోల్డ్ బాధితులు మాట రాలేదు. నేను 4 సార్లు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినా సివిల్ సప్లై మంత్రి గారిని తప్ప ఉప ముఖ్యమంత్రి గారిని ఆనాడు పవన్ కళ్యాణ్ గారిని కలిసే అవకాశం మాకు ఇవ్వాల. మరి అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడితే ఏం ముఖ్యమంత్రులు, ఏ ఉప ముఖ్యమంత్రులు, అలాగే 25 మంది ఎంపీలు ఉన్నారు, ఒక 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 164 మంది అందరూ ఈ కూటమి సర్కారే. వాళ్ళ నోళ్ళు పడిపోయినాయేమో నాకు అర్థం కాల. వైసీపీ వాళ్ళు అసెంబ్లీ పోవటంలా, పోయేది కూటమి వాళ్ళే. ఒక్క ఎమ్మెల్యేకి కళ్ళగంతులు కట్టుకున్నారా? నోళ్ళు పడిపోయినాయా? మీ నియోజకవర్గాల్లో 1000 నుంచి 1500 మంది ఉన్నారే. కలప కొట్టుకోవడానికైతే మీ పార్టీ వాళ్ళకి అనుమతి ఉంది నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో. అప్పుడు వైసీపీ వాళ్ళు కొట్టుకున్నారు. మళ్ళీ 5 ఏళ్ళు అయింది, వీళ్ళు కొట్టుకుంటున్నారు. ఆడికి వెళ్తే వెళ్ళిన బాధితుల మీద దాడి చేశారు. పోలీసు వాళ్ళు సింపుల్గా కేసు కట్టి ఇంతవరకు ఒక్కరిని అరెస్ట్ చేయాల. నేను అడుగుతున్నాను ఆ ఎమ్మెల్యే సురేష్ గారిని, అదేది పవర్ ఫ్యాక్టరీ, పవర్ ప్లాంట్ దూపాడు దగ్గర, దాన్ని ఇవాళ ఆస్తులు అమ్మకానికి పోతున్నాయి. పవర్ ప్లాంట్ సంగతి పట్టించుకోవట్లా. ఇలాంటి పరిస్థితుల్లో మా ఆవేదనకి హద్దు ఉండాలి. ఇది చివరిసారి ఈ ఆవేదన యాత్ర దీక్ష పెట్టాము. ముఖ్యమంత్రి గారి మీద గౌరవంతో మీరు మేనిఫెస్టోలు పెట్టారు. కానీ ఆశ్చర్యపోయేది ఎమ్మెల్యేలు ఎంపీలు నోరు పెట్టుకొని అడగండి, ఇంకోసారి గెలుస్తారు, లేకపోతే మీరందరూ సింగిల్ టైం ఎమ్మెల్యేలుగా మిగులుతారు. మేమైతే ఎమ్మెల్యేలుగా కావాలని రాజకీయాల్లోకి రాలా. జనం కూడా ఈ పొద్దాకు ఆ చెంప ఈ చెంప కొట్టించుకుంటూ ఎంతకాలం బతుకుతారో వాళ్ళకి అలసిపోయే రోజులు రాకూడదు. కందుకూరు ఘటన, 2 స్నేహితులు కారు పెట్టి ఒకడు గుద్ది ఒకడు చచ్చిపోతే క్షణాల్లో 3 మంత్రులు పంపించారు. బాధిత కుటుంబాలను అడిగారు, ప్రత్యేక సిట్ వేశారు, వాళ్ళు 10 ఎకరాల భూమి ఇచ్చారు. ఈ అగ్రిగోల్డ్లో చచ్చిపోయిన 600 మంది, ఇతర రాష్ట్రాల్లో 500 మంది, వీళ్ళు కూడా అటువంటి వాళ్ళే కదా. మరి కోర్టు ఎందుకు అయ్యారు? సమీక్ష ఎందుకు పెట్టరు? అందుకని చివరిసారిగా మేము ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం, వెంటనే 2-3 రోజుల్లో 6 రోజుల్లోపు సమీక్ష అధికారులతో పెట్టండి, 15 రోజులు మమ్మల్ని పిలవండి. అది ఓ పరిష్కారం చేయకపోతే నెక్స్ట్ అసెంబ్లీ జరిగేటప్పుడు నాతో సహా మా రాష్ట్ర నాయకులు అందరూ, ఇష్టపడే జనమందరూ సామూహిక ఆమరణ దీక్ష కూర్చుంటాం. అది కాదంటే కోర్టులో పిటిషన్ పెట్టి మెర్సీ చావులకి ఆడటానికి 400 మంది రెడీగా ఉన్నారు. మా మాట మీద గౌరవంతో వాళ్ళు ఆగారు. ఈ పరిస్థితులకి తక్షణ న్యాయానికి సమయం 1 గంట ముఖ్యమంత్రి గారు దీని మీద ఆలోచిస్తే పరిష్కారం అవుతుంది. ఆ దొంగలు ఈ కంపెనీ అమ్ముకున్నారు, ఆడ భూమి అమ్ముకున్నారు, ఇంకా ఇతర బినామీ ఆస్తులు అమ్ముతున్నారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఇళ్ల పేరుతో, కుటుంబ సభ్యుల పేరుతో, బంధువుల పేరుతో, వాళ్ళ సంబంధం ఉన్న వాళ్ళతో పెట్టుకున్న బినామీ ఆస్తులు ఒక 4 కోట్లు 1000 కోట్లు ఉంటుంది. వాటన్నిటి కూడా వెంటనే స్వాధీనపరచుకోండి. ఆ కుటుంబ సభ్యుల ఆస్తులు స్వాధీనపరచుకోకపోతే ప్రభుత్వం మాకన్నా వాళ్ళని ప్రేమగా చూసినట్టు భావించాల్సి వస్తుందని కూడా తెలియజేస్తున్నాం.